హాయ్ ఫ్రెండ్స్, కల్కి 2898 ఏడి రాజమౌళి బాహుబలితో మన తెలుగు సినిమాను ఒక ఇండియా లెవెల్లో నిలబెట్టి ఆ తర్వాత వచ్చిన డైరెక్టర్లు ఏ లెవెల్కైనా వెళ్ళొచ్చు అనేలా ఒక బేస్ని అయితే సెట్ చేశాడు. సరిగ్గా అలాంటి మూవీ ఇప్పుడైతే మన ముందుకైతే వచ్చింది. మన తెలుగు సినిమా హాలీవుడ్కి వెళ్ళిందా, హాలీవుడ్ సినిమానే మన తెలుగులోకి వచ్చిందా అనే విషయం అయితే అర్థం కాలేదు. హాలీవుడ్ స్టాండర్డ్కి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాని అయితే తీశాడు నాగ్ అశ్విన్. వాళ్ళు పడ్డ 4 ఏళ్ల కష్టం ఈ సినిమాలో ప్రతి విజువల్లో, గ్రాఫిక్స్‌లో క్లియర్‌గా కొట్టేసినట్టయితే కనిపించింది. మరి అన్ని పాజిటివ్స్ ఏనా, అంత బాగానే ఉందా సినిమా, బ్లాక్ బస్టరా, నెగెటివ్స్ ఏం లేవా అంటే ఉంటాయి ప్రతి సినిమాకి ఖచ్చితంగా. సో అవి మాట్లాడుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఈ సినిమాలో పెట్టినంత క్యాస్ట్ గానీ, క్యామియోస్ గానీ ఇంతవరకు నాకు తెలిసి ఏ సినిమాలో అయితే పెట్టలేదు. ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్‌ని అయితే కవర్ అయితే చేశారు. ఇటు మన తెలుగులో చూసుకుంటే మెయిన్ లీడింగ్ అయిన ప్రభాస్‌ని కావచ్చు, అటు తమిళ్‌లో చూసుకుంటే కమల్ హాసన్ కావచ్చు, ఇటు హిందీ బెల్ట్‌లో చూసుకుంటే ఇంకా అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోనే ఇలా మెయిన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అన్ని వైపుల నుంచి అయితే కవర్ చేశారు. అదేవిధంగా క్యామియోస్ రూపంలో ఇటు మలయాళంకి వస్తే దుల్కర్ సల్మాన్ గానీ, మృణాల్ ఠాకూర్ గానీ, అదేవిధంగా తమిళ్‌కి వస్తే మాళవిక నాయర్‌ను కానీ, అదేవిధంగా ఇటు హిందీలోకొస్తే దిశా పటాని గానీ, అటు ఆర్‌జీవి గానీ, రాజమౌళి గానీ మనకు ఈ సినిమాలో ఉన్నారని బయట మనకు ఇంతకుముందు సినిమా రిలీజ్ కాకముందు ఏవైతే పుకార్లొచ్చాయో ఆల్మోస్ట్ అందరూ ఈ సినిమాలో అయితే కవర్ చేశారు. వాళ్ళతో పాటుగా ఇంకొంతమంది ఉన్నారు. కానీ ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారని పుకార్లొచ్చారో ఒకరిద్దరైతే మిస్ అయ్యారని చెప్పుకోవచ్చు. మేబీ పార్ట్ 2లో ఉండొచ్చు. ఈ క్యామియోస్‌లో కొంతమంది వచ్చి కొంతసేపు ఫన్ జనరేట్ చేస్తే, ఇంకొంతమందయితే సీరియస్ క్యారెక్టర్‌లో అయితే కొద్దిసేపొచ్చి అలా వెళ్ళిపోయారని చెప్పొచ్చు. ఇంకా మెయిన్‌గా ప్రీ క్లైమాక్స్ ముందు ఒక క్యారెక్టర్ అయితే వస్తుంది. క్యామియోస్‌లో వచ్చిన వాళ్ళలో ఆ క్యారెక్టర్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా సాటిస్ఫాక్షన్‌గా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత. సో, చాలా సర్ప్రైజ్‌గా గూడా అనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ ఉన్నట్టు చాలా తక్కువ మందికే తెలుసు. అందరికీ తెలియకపోవచ్చు. ఖచ్చితంగా వీళ్ళైతే సర్ప్రైజ్ అయితే అవుతారు. ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్స్‌ని, అదేవిధంగా వాళ్ళు ఉంటున్న ప్లేసెస్‌ని ఇంట్రొడ్యూస్ జేయడానికే సరిపోయింది. ఎంతసేపటికి స్టోరీ ముందుకు కదిలిన ఫీలింగ్ అయితే అనిపియదు. 2, 3 చోట్ల తిప్పేసరికి స్టోరీ గూడా మనకు అర్థమైన ఫీలింగ్ అయితే అనిపియదు. సో, అలా ఉంటేనే మనకు కూడా కిక్ అనేది వస్తుంది. సో, మనకు క్లైమాక్స్ వరకు సినిమా అనేది అర్థం గాకుండా ఉన్నప్పుడే మనకు స్టోరీ పైన ఇంట్రెస్టింగ్ అనేది వస్తుంది. సో, అదైతే మెయింటైన్ చేశాడు. 2, 3 చోట్ల తిప్పకుండా మనకు అర్థం కాకుండా. ఇక వాటితో పాటుగా 3 విభిన్నమైన ప్లేసెస్‌నైతే అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఒక ప్లేస్ వచ్చేసి కాంప్లెక్స్, అదేవిధంగా ఇంకొకటి శంబాల, అదేవిధంగా దాంతో పాటుగా కాశీ. ఈ 3 ప్లేసెస్‌నైతే వేటికవే డిఫరెంట్‌గా చాలా బాగా డిజైన్ అయితే చేశాడు ఈ 3 ప్లేసెస్‌ని. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే స్టోరీ ఎక్కువసేపు కదులుతున్నట్టు అనిపియకపోవడంతో కొంచెం బోర్ అయినట్లు ఫీలింగ్ అయితే కలుగుతుంది ఫస్ట్ హాఫ్‌లో. ఎప్పుడైతే అమితాబ్ ఎంట్రీ ఉంటుందో అప్పటినుంచి కొంచెం స్టోరీ అయితే ఊపందుకుంటుంది. ముఖ్యంగా ఇంకా ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇటు ప్రభాస్ మధ్య, ఇటు అమితాబ్ మధ్య యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటాయి. సో, దీని తర్వాత వీళ్ళ మధ్య మల్టిపుల్ టైమ్స్ అయితే యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటాయి. ఈ సినిమాలో అమితాబ్ చూసుకుంటే వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుల్ మీల్స్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. చాలా బాగా యాక్టింగ్ అయితే చేశాడు. ఈ వయసులో కూడా అంత యాక్షన్ సీక్వెన్స్ అయితే సూపర్‌గా చేశాడని చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఏవైతే ఎమోషనల్ సీన్స్ ఉన్నాయో వాటిని కూడా చాలా చక్కగా పలికించాడు. తన ఐస్‌తోనే ఎక్స్‌ప్రెషన్స్ తోటే పలికించాడు. సో, తన గురించి కొత్తగా చెప్పేదేముంది. అమితాబ్ గురించి మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒక హాలీవుడ్ రేంజ్‌లో ఎలా అయితే యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయో ఖచ్చితంగా ఆ లెవెల్‌లో యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య. ఇంకా ప్రభాస్ విషయానికొస్తే ఇంతవరకు మనం ఏ సినిమాలో చూడని అంత స్టైలిష్‌గా ఈ సినిమాలో అయితే ఉన్నాడు ప్రభాసు. 'బాహుబలి' తర్వాత తను తీసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాలలో తన ఏజ్ మనకు కొట్టొచ్చినట్టుగా అనిపించింది. కొంచెం ఏజ్ పెరుగుతున్నట్లు. కానీ ఈ సినిమాలో తను చాలా యంగ్‌గా కనిపించాడు. అదేవిధంగా స్టైలిష్‌గా కూడా కనిపించాడని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో డైరెక్టర్‌నైతే చాలా బాగా మెచ్చుకోవచ్చు. చాలా బాగా మేనేజ్ అయితే చేశాడు. లుక్స్ వైస్‌గా చూసుకుంటే. ఒక 'బాహుబలిలో' మనకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో తనని చూస్తే, సో ఈ సినిమాలో కూడా తను అంత లుక్స్ వైస్ చాలా బాగుండని చెప్పుకోవచ్చు. యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొడుతూనే మనకు ట్రైలర్ చూసినట్టు బుజ్జి ఉంది కదా! సో, తనతో కన్వర్జేషన్ అయితే బావుంటుంది. ఫన్ అయితే జనరేట్ అవుతుంది వీళ్ళిద్దరి మధ్య. ట్రైలర్‌లో చూసినప్పుడు ఇదేంటి అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకు. కానీ సినిమా విషయానికొస్తే వీళ్ళిద్దరి మధ్య ఫన్ బాగుందని చెప్పొచ్చు.
బాగా వర్కౌట్ అయింది ఫన్. చిన్న చిన్న కామెడీలు అయినా కొంచెం బాగుందని చెప్పొచ్చు. ఇంకా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక రేంజ్‌లో సినిమా అయితే లేస్తుంది. ఇంకా లాస్ట్ 15, 20 మినిట్సే సినిమాకి మెయిన్. సో, దీని ద్వారా ఇంకా సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుందని చెప్పొచ్చు. అప్పటి వరకున్న ప్రభాస్ ఇంకో లెవెల్‌కి ఎళ్తాడని చెప్పుకోవచ్చు. అక్కడున్న ఒక 5-10 మినిట్స్ ఫైట్‌లో ఒకసారి 'బాహుబలిలో' ఎలా అయితే ప్రభాస్ ఉంటాడో, అట్లా ఇట్లా 'బాహుబలి' వచ్చి వెళ్ళిన ఫీలింగ్ అయితే కలుగుతుంది ప్రభాస్‌ని చూస్తే ఆ టైంలో. ఇంకా మెయిన్ విలన్ ఎవరైతే ఉన్నారో కమల్ హాసన్ తనని అసలు గుర్తుపట్టేటట్టే ఉండదు ఫస్ట్. కొద్దిసేపటి తర్వాత మాత్రమే తన వాయిస్ ద్వారానే గుర్తుపట్టి, సో, క్లియర్‌గా చూస్తే మాత్రమే తన ఫేస్ అయితే ఐడెంటిఫై చేయగలం. సో, అలా ఉంది తన క్యారెక్టర్ అయితే. ఇక క్లైమాక్స్‌కి వచ్చేసరికి ముందున్న కమల్ హాసన్‌కి, తర్వాత కమల్ హాసన్‌కి ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే చాలా బాగా చూపెట్టాడు. సో, దాన్ని బట్టి పార్ట్ 2లో ఎలా ఉండబోతుందో మనకైతే క్లియర్ కట్‌గా చూపించాడు క్లైమాక్స్‌లో డైరెక్టర్. ఈ సినిమాలో కమల్ హాసన్‌కొచ్చేసి ఎక్కువ స్క్రీన్ స్పేస్ అయితే లేదు. మొత్తం నడిపించేది తనే అయినప్పటికీ స్క్రీన్ స్పేస్ అయితే ఎక్కువ తనకైతే ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ తర్వాత మనకు అర్థమైతుంది. పార్ట్ 2లో మెయిన్ విలన్‌గా అయితే ఉండబోతున్నాడు. ఈ సినిమాలో అమితాబ్, ప్రభాస్ మధ్య ఎలా అయితే యాక్షన్ సీక్వెన్స్ ఉందో, ఇంకా పార్ట్ 2లో కమల్ హాసన్ ఒక సైడు, అమితాబ్, ప్రభాస్ ఒక సైడు ఉండి వీళ్ళ మధ్య యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉండే అవకాశాలైతే చాలా బాగా ఉన్నాయి. హింట్ అయితే ఇచ్చాడు. కమల్ హాసన్ పార్ట్ 2లో అయితే బీభత్సంగా ఉండబోతుందన్న విషయం అయితే అర్థమైంది. ఈ మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టరు చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఇలా వచ్చి అలా వెళ్లారు అని కాకుండా చాలా బాగా ఉపయోగించుకున్నాడని చెప్పుకోవచ్చు. వాళ్ళతో పాటుగా బ్రహ్మానందం కూడా ఈ సినిమాలో ఉన్నాడు. యాజ్ యూజువల్‌గా తన కామెడీ బాగానే చేశాడు. సో, అంతా ఇది వరల్డ్ వైడ్ సినిమా కాబట్టి అంత పగలబడి నవ్వేంత కామెడీ కాకుండా ఎంతో కొంత బాగానే పెట్టాడు. ప్రభాస్, బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ అయితే పర్లేదు. ఎంతో కొంత బాగానే ఉంటుంది. అదే విధంగా ఇంకా 'దిశ' పటాని కొద్దిసేపుండి తన గ్లామర్‌తో అయితే ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేసింది. 'దీపికా పడుకొనె' యాక్టింగ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. తన కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకోవడానికి తను పడే తపన క్లియర్‌గా అయితే తెలుస్తుంది. డైలాగ్స్‌తో కాకుండా ఓన్లీ తన ఎక్స్‌ప్రెషన్స్ తోనే ఫీలింగ్స్ అనేది పలికిస్తుంది చాలా వరకి. సో, చాలా బాగా యాక్టింగ్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. అదే విధంగా కల్పన విషయానికొస్తే సినిమా మొత్తంలో ఫీమేల్ సైడ్ ఒక పెద్ద దిక్కులా అయితే కనిపిస్తుంది సినిమా మొత్తంలో. కమల్ హాసన్ కింద ఒక విలన్ అయితే ఉండడం జరుగుతుంది. తనే ఈ సినిమాలో కొంచెం మెయిన్ విలన్‌గా అయితే కనిపిస్తాడు. కమల్ హాసనే నడిపించేదైనప్పటికీ స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇతనికే ఉందని చెప్పుకోవచ్చు. సో, క్లైమాక్స్ ఫైట్ కూడా తినతోనే జరుగుతుంది. మొత్తం మీద సినిమా అయితే బాగుంది. ఖచ్చితంగా బాగాలేదు అనడానికి లేదు. కానీ నేనైతే ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో ఉంటుందనే ఎక్స్‌పెక్టేషన్‌తో అయితే వెళ్ళాను. కానీ సినిమా బాగుంది. ఇటు నెగెటివ్ కాకుండా, ఇటు నెక్స్ట్ లెవెల్‌లో ఉందని చెప్పకుండా సినిమా చూడొచ్చు ఖచ్చితంగా. అబోవ్ యావరేజ్‌లోనే ఉంది. గ్రాఫిక్స్, విజువల్ విషయానికొస్తే అది నెక్స్ట్ లెవెల్ ఖచ్చితంగా. ముఖ్యంగా హాలీవుడ్ రేంజ్‌లో ఆ గ్రాఫిక్స్‌ను, విజువల్స్‌ని మన ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి, సో, ఆ ఫీలింగు, ఆ ఎక్సైట్‌మెంట్ అయితే మనకైతే ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇంకా నెగెటివ్ విషయానికొస్తే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. కొంచెం లాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో, కొంచెం ట్రిమ్ చేసుంటే బాగుండు. అదే దాంతో పాటుగా ఇంక మ్యూజిక్ విషయానికొస్తే బీజీఎం వరకు ఓకే గానీ, పాటలు ఇంకొంచెం బెటర్‌గా కొట్టొచ్చు అన్న ఫీలింగ్ కలుగుతుంది. పాటల విషయంలో మాత్రం డిసప్పాయింట్‌మెంట్ ఖచ్చితంగా. బీజీఎం విషయానికొస్తే అక్కడక్కడ బాగానే కొట్టాడు. బాగానే లేపాడు బీజీఎంతో. ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇలాంటి సినిమా చూస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకైతే ఒక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. సో, ఆల్రెడీ ఎవరైతే హాలీవుడ్ సినిమాలు చూసి ఉన్నారో వాళ్ళకి ఇలాంటి గ్రాఫిక్స్, విజువల్స్ అలవాటయ్యే ఉంటాయి. సో, వాళ్ళకు పెద్ద గొప్పగా అనిపించకపోవచ్చు. ఆల్రెడీ చూసే ఉంటారు కాబట్టి. కానీ ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకి థ్రిల్లింగ్‌గా ఉంటుంది. దట్టు మనకు హాలీవుడ్ సినిమానే మన తెలుగులోకి డబ్ చేసి చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది గానీ, మన తెలుగు సినిమానే హాలీవుడ్ లెవెల్‌లో తీసిన ఫీలింగ్ అయితే రాదు. ఎందుకంటే మనకు తెలిసిన కొంతమంది తప్పిస్తే మిగిలిన క్యారెక్టర్స్ అంతా మనకు వేరే లాంగ్వేజెస్ నుంచి కొత్త మొఖాలుగా కనిపిస్తాయి. వరల్డ్ వైడ్ అంతా కవర్ చేయాలి కాబట్టి మన తెలుగు నేటివిటీ అయితే మిస్ అవుతుంది ఖచ్చితంగా. ఇది వరల్డ్ వైడ్ ఫిల్మ్ కాబట్టి ఇంకా ఏం చేయలేము, ఇంకా అంతే ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో చూసుకుంటే అమితాబ్‌ని చూస్తే అయితే వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కడుపు నిండిపోతుంది ఖచ్చితంగా. ఇంకా హిందీ బెల్ట్‌లో చూసుకుంటే దీపికా పదుకొనె కూడా వాళ్ళకు ప్లస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ నుంచి కవర్ చేశారు కాబట్టి కలెక్షన్స్ అయితే బీభత్సంగా రావచ్చు. నెగెటివ్ టాక్ పెద్దగా ఏం లేదు కాబట్టి మామూలుగా అయితే ఫ్రైడే రోజు మూవీ అనేది రిలీజ్ అవుతుంది. సో, ఇది ఆల్రెడీ థర్స్‌డే రోజే రిలీజ్ అయింది కాబట్టి వీకెండ్ కంప్లీట్‌గా 4 డేస్ ఉన్నాయి. కలెక్షన్స్ అయితే బీభత్సంగా రావచ్చు. ఈజీగా 1000 కోట్లయితే క్రాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువున్నాయి. సో, ఇది ఇంకా ఎక్కువ గూడా పెరిగిపోవచ్చు.
మొత్తం మీద సినిమా అయితే న్యూట్రల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బాగుంటుంది. ఇంకా ఎవరైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకైతే బ్లాక్ బస్టర్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. టెక్నాలజీ చూసుకున్న, విజువల్స్ చూసుకున్న మంచి సినిమా అయితే పడిందని చెప్పుకోవచ్చు చాలా రోజుల తర్వాత. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా మూవీ అయితే. మరో ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీ రామ్ సైనింగ్ ఆఫ్.